హలో అండి. చాలామంది నా కిచెన్ టూర్ చేయమని అడిగారు. ఈరోజు చేస్తున్నాను. ఈరోజు సండే. ఈరోజు టైం కుదిరింది నాకు. చూసి తప్పకుండా ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా మాది ఓపెన్ కిచెన్ అండి. నాయిస్ వస్తుంది బ్యాక్ సైడ్, ఏమీ అనుకోవద్దు. సండే ఆల్మోస్ట్ 4:30 అలా అయింది టైమ్. ఇది కిచెన్లోకి ఎంట్రన్స్ అన్నమాట. మీకు ఆల్రెడీ పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఈ గోడకి ఇక్కడ సింక్ ఉండేది. ఈ సింక్ తీపిచ్చేసి ఇలా ఎలివేట్ చేపించుకున్నాం అన్నమాట. బెడ్రూమ్ టూర్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలా ఎలివేట్ చేపించుకున్నాము. సో ఓపెన్ కిచెన్ అన్నమాట మాది. ఇది ఎంట్రన్స్. ఈ స్టూల్ మీషోలో కొన్నాను. ఇది కూడా మీషోనే. 90% అన్నీ మీషోలోనే ఉంటాయి. చాలా తక్కువ మటుకే అమెజాన్, ఫ్లిప్కార్ట్, డీమార్ట్లో ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ డెకోర్ ఐటమ్స్. ఇది ఓపెన్ కిచెన్ అండి. యాక్చువల్గా ఈ ఇల్లు కొన్నప్పుడు మేము అనుకున్నాము 2 బాల్కనీలు ఉంటే సరిపోతుంది అని అనుకున్నాము. ఈ డైనింగ్ టేబుల్ ఉంది కదా రౌండ్ది, చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇక్కడ ఫుల్ లెంత్ చూడండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకో తెలియదు కానీ దీని మీద ఏమన్నా వేద్దాము టేబుల్ రన్నర్ లాంటిది అని అంటే కూడా అడ్జస్ట్ అవ్వదు. అందుకని చెప్పేసి ఇలా వదిలేసాము. యాక్చువల్గా నాకు ఇదంటే చాలా ఇష్టము. ఇది ఇలా తిరుగుతుంది. సో టేక్వుడ్, కొంచెం ప్లైవుడ్ అలా ఉంటుంది అనమాట. ఇది చేపించుకొని ఆల్మోస్ట్ ఒక మేబీ 2013 ఆ ఇయర్లో చేపించుకున్నట్టున్నాము. సో ఈ టేబుల్ అయితే ఇది. యాక్చువల్గా ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో కరెక్ట్గా ఈ టేబుల్ సరిపోయిందనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఓపెన్ కిచెన్. చాలా సింపుల్గా నీట్గా పెట్టుకున్నానండి. ఇది క్రాకరీ యూనిట్. అంటే నిజం చెప్పాలి అని అంటే మేము ఇల్లు అంటే కొనుక్కున్నప్పుడు క్రాకరీ యూనిట్ అనేది ఉంటుంది అని అయితే నాకు తెలియదండి నిజంగా. కాకపోతే మా కార్పెంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఇలా ఇచ్చారనమాట. దాన్ని నేను ఇలా పెట్టుకున్నాను. దీనికి 3 షెల్ఫ్స్ లాగా ఇచ్చారనమాట. ఈ 3 షెల్ఫ్స్ ఇలాగా ఫిల్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, ఏమీ అనుకోవద్దండి. చెప్పాను కదా సాయంత్రం అప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పి. ఈ 3 ఇలాగా సర్దుకున్నాను అనమాట. దీనికి ఒక గ్లాస్, మేము కిచెన్లో ఏంటంటే ప్రతి డోరు కూడా గ్లాస్తోనే పెట్టుకున్నాము. సో దట్ బయటికి ఏమన్నా కనిపిస్తే కూడా చాలా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెట్టుకున్నాం అన్నమాట. మనము ఎంట్రన్స్ నుంచి వస్తాం కదా, అప్పుడు డైరెక్ట్గా మనకి క్రాకరీ అదంతా కనిపిస్తుంది అనమాట. దీని పక్కనే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. మోస్ట్లీ మీ అందరికీ నన్ను ఫాలో అయితే తెలిసే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక స్టాండ్ ఇది రీసెంట్గానే పెట్టించాము. సో ఇక్కడైతే ఒక మనీ ప్లాంట్, పక్కన సెంటెడ్ క్యాండిల్స్ ఇవి పెట్టాను అనమాట. పార్ట్ అండి, ఓపెన్ కిచెన్ కదా, ఇటు నుంచి వస్తాము. కిచెన్ ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో బయట నుంచి వస్తే ఇలా స్ట్రెయిట్గా వస్తాము. ఇది కిచెన్ అనమాట. మెయిన్ కిచెన్కి ఇవే అనమాట షెల్ఫ్స్. సో యాక్చువల్గా ఈ షెల్ఫ్స్ పక్కన ఒక పెద్ద కిటికీ, 3 కిటికీలు ఉంటాయి. ఆ 3 నేను ఇలా కర్టెన్స్ వేసేసి ఫిల్ చేసేసాను. ఓన్లీ డే టైంలో, దట్టు పనమ్మాయి రాకముందర మట్టికి ఓపెన్ చేస్తాను. పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తాను అనమాట. అంటే తుడుచుకునే ముందర ఓపెన్ పెడతాను, తుడుచుకున్న తర్వాత క్లోజ్ చేసేస్తాను. సో ఇవి షెల్ఫ్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటానండి. మర్చిపోయాను. అది ఎంట్రన్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఇక్కడ క్రాకరీ యూనిట్ ఉంది కదా, క్రాకరీ యూనిట్ కనిపిస్తుంది అక్కడి నుంచి చూస్తే. ప్లస్ గ్యాస్ స్టవ్ కూడా కనిపిస్తుంది ఇంకా క్లీన్గా చూస్తే అన్నమాట. సో ఇక్కడ ఈ షెల్ఫ్స్లో అయితే అన్నీ పెట్టుకుంటాము. యాక్చువల్గా నేను చేసిన తప్పు ఏంటి అని అంటే, ఇది బ్లాంక్ ఉంది కదండి, దీనికి కూడా కవర్ చేసేసుకోవాల్సింది. నేనేమో వద్దు అని చెప్పాను. ఇప్పుడు బెడ్రూమ్స్లో కవర్ ఉంటుంది, కాకపోతే అక్కడ ఏమీ పెట్టుకోమన్నమాట. సూట్ కేసులు కూడా నేను పైన పెట్టను, ఎందుకంటే దుమ్ము పట్టేస్తాయని చెప్పి. ఇది చాలా ప్లెయిన్గా ఉంటుంది. కనిపిస్తుందా? లాస్ట్ టైం మేము బెడ్రూమ్ రెనోవేట్ చేయించుకున్నప్పుడు దీనికి కూడా పెయింట్ వేయించుకున్నాం అనమాట. సో అందుకనే కొంచెం మంచిగా కనిపిస్తుంది. దీనికి కూడా కావాలని
గ్లాస్ డోర్స్ పెట్టించుకున్నామండి. గ్లాస్ డోర్స్ అయితే నీట్గా ఉంటుంది, ప్లస్ బయటికి మంచిగా కనిపిస్తాయి కదా, అందుకని చెప్పి. ప్లాస్టికే ఉన్నాయి, ఏమీ అనుకోవద్దు. ఇలాగా సర్దుకున్నాను అనమాట. ఒక షెల్ఫ్, అన్ని పొడులు పిండిలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది స్వీట్స్, ఇది వచ్చేసి ఇందులో నూనె ప్యాకెట్స్ అవన్నీ వేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నవి సగ్గు బియ్యం, పెసరపప్పు అవన్నీ ఉన్నాయి. పంచదార, బెల్లం డబ్బా. ఇది ప్రీతి రైస్ కుక్కర్, గిన్నెలు. ఈ బుట్ట ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మీకు అందరికీ గుర్తుందా? ఇది నేను చైనా బజార్లో తీసుకున్నాను. చైనా బజార్ ఇప్పుడు ఇండియా బజార్ అయిపోయింది కదా. ఇది నేను చైనా బజార్లో తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇదే నేను పేపర్స్ వేయను అనమాట. షెల్ఫ్స్లో పేపర్స్ వేయకుండా ఇది వేస్తాను. పేపర్స్ వేస్తే చెదలు పట్టేస్తున్నాయి అని చెప్పి పేపర్లు వేయొద్దు అని చెప్పేసి అన్నాడు అనమాట. చెద మందు కొట్టిస్తాం కదా, తను నాకు సజెస్ట్ చేశాడు. అందుకే నేను కూడా మీకు అంత పర్టికులర్గా చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇది రెండో బీరువా. ఇక్కడ ఏమీ ఉండవండి. పైన అయితే స్టీల్ డబ్బాలు ఉంటాయి, కింద హాట్ బాక్సులు ఉంటాయి. ఇందులో వచ్చేసి ఎక్స్ట్రా పేస్ట్లు, సబ్బులు, ఎయిర్ ఫ్రెషనర్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇవి గుర్తున్నాయా? ఇవి ఉర్లీలు. అసలు పెట్టట్లేదు, నాకు టైం సరిపోవట్లేదని చెప్పి. ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్, గాజు డబ్బాలు ఉంటాయన్నమాట. సో ఇదంతా ఇలాగా ఫిల్ చేశాను. ప్రతి వారము ఇవన్నీ తీసి తుడుస్తాను. ఒకరోజు మా చిన్నక్క ఫోన్ చేసింది నేను ఇవి తీసి తుడుస్తున్నప్పుడు. అంత అవసరమా, మామూలు రోజుల్లో కూడా తీసుకుని తుడుచుకోవడం అనిందనమాట. ఎందుకో ఇలా తుడిస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నాకు. నీట్గా ఉందా లేదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో ఈ రెండు బీరువాలు ఇవన్నమాట. ఓకే, అసలైన వాటి గురించి చెప్పాలి. ఇది అది అసలు ఈ బీరువాలు తెరిస్తే నాకు భయం వేసేస్తుంది తెలుసండి. అంత గలీజ్గా కూడా ఏముండవు. అక్కడ చూసారా, అక్కడ కనిపిస్తుందా? బాత్రూమ్ ఉంటుంది వెనకాల. మొన్నే వేసారు పెయింట్, మహా అయితే మార్చ్లో. 4-5 months అయ్యింది. అప్పుడే చూసారా ఎలా అయిపోయిందో. యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ డోర్ ఉంది కదా, ఓపెన్ చేసి పెడతాను అనమాట. ఇక్కడ ఓన్లీ గ్రైండర్ ఒక్కటే పెడతాను. ఆ బింది నాకు మనమ్మ గిఫ్ట్గా ఇచ్చింది. నాకేంటంటే ఇది కూడా ఇక్కడ ఖరాబ్ అవుతుందా అని భయం అన్నమాట. ఇది చాలా చాలా కేర్ఫుల్గా ప్రతి వారం తుడుస్తూనే ఉంటాను. చెమ్మగా కూడా ఏమీ లేదు, కాకపోతే ఎందుకో కొంచెం అలా భయం అనిపిస్తుంది. ఇది ఈ ర్యాక్. ఓకే, ఇందులో ఓన్లీ గ్రైండర్ పెట్టాను కదా. ఇందులో ఏం పెట్టానో చూడండి. ఉర్లీలు, వాటర్ డబ్బా, నేను లంచ్ పట్టుకెళ్ళేది, ప్యాడ్స్. ఎన్ని ప్యాడ్స్ కొంటానంటే అన్ని రకాలు కొంటాను, ఎందుకంటే మనకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ ర్యాక్కి మళ్ళీ అది పట్టలేదు చూడండి. దీనికి ఏం లేదు, అటు దానికే బాగా వాటర్ అలా వచ్చేసింది. సో ఇదన్నమాట. ఇది యాక్చువల్గా 3 ఉంటాయి, పెద్ద డోర్స్ ఉంటాయి దీనికి. అయితే విండోస్ మేము దీనికి కూడా మెస్ పెట్టించుకున్నాం అనమాట. సో కొంచెం దోమలు కరోనా అప్పుడు తగ్గినాయి, కానీ కరోనా ముందరైతే చాలా దోమలు ఉండేవి. ఇంకా సేఫ్ సైడ్ అన్నిటికి ఇలాగ మెస్ డోర్స్ పెట్టించేసుకున్నాం అనమాట. ఎందుకో తెలీదు, నాకు చీకటిగా ఉంటే బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి రెగ్యులర్గా నేను చీకటిగానే ఉంచుకోవడానికి ట్రై చేస్తా. చెదలు పట్టినప్పటి నుంచి భయం వేసి కొంచెం అడ్జస్ట్ అయ్యి ఇలా ఓపెన్గా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇదైతే పెద్ద కిటికీ, వెంటిలేషన్ బాగుంటుంది. ఇది లేకపోతే అంటే ఏంటి, కర్టెన్స్ లేకపోతే వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదన్నమాట. ఇక్కడ గోడ మీద మా అమ్మ, నాన్న, నేను, మా అన్నయ్య, నేను ఈ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. ఇది మా నాన్న, అమ్మ, నేను, మా అన్నయ్య. ఇది మా అన్న, నేను, ఇది నేను అన్నమాట. ఓకే,
ఇక్కడ ఇది పెట్టుకున్నాము. అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి మా దేవుడు మందిరం అన్నమాట. యాక్చువల్గా కింద కూర్చొని చేసుకోవాలనే ఇదిలో నేను ఇలా పెట్టించుకున్నాను ఈ డబ్బా. ఇంకొకటి ఏంటి అని అంటే గంటలు సింబల్ ఉంది కదా, గంటలు పెడతాము అని అన్నారు. కానీ నేను గంటలు ఇంట్లో పెట్టుకోకూడదు అని విన్నాను. అందుకని చెప్పేసి గంటలు పెట్టించుకోలేదన్నమాట. లేకపోతే వాళ్ళు గంటలు కూడా పెట్టేవాళ్ళు. సో ఇదన్నమాట మా దేవుడు మందిరము. ఇలా వెళ్ళిపోతే ఇక్కడ ఎంతో స్పేస్ ఉండదండి, చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఇద్దరు వెళ్ళడానికి ఉండదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది కదా, దానికి కొంచెం దగ్గరలో ఫ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్కి సింక్కి కూడా ఎంతో గ్యాప్ ఉండదు, నుంచుని గిన్నెలు కడుక్కోవచ్చు. కాకపోతే గిన్నెలు అయితే ఇక్కడ కడగము, ఇక్కడ ప్యూరిట్. ఇక్కడే ఈ ప్లేస్లోనే ఫ్రిడ్జ్ని కొంచెం జరిపి ఇటువైపుకి ఈ ప్లేస్లోనే డిష్ వాషర్ పెట్టించుకోవాలి అని అయితే అనుకుంటున్నాము. ఇది వచ్చేసి నా కౌంటర్ టాప్ అన్నమాట. చాలా చిన్ని కౌంటర్ టాప్ నాది. చాలా క్యూట్గా ఉంటుంది, కాకపోతే క్లమ్జీగా అనిపిస్తుంది. ఎక్కువ అంటే కంగారుగా చేస్తే చాలా క్లమ్జీగా అయిపోతుంది అనమాట. ఈ పైన వచ్చేసి ఒక డబ్బా పెట్టించుకున్నాము. ఇందులోనే అదేంటి అని అనుకోకండి, కాక్రోచ్ది జెల్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాము. అది కారిపోతుంది, ఎండలో ఉన్నాయి కదా ఇప్పుడు, కారిపోతుంది. రెగ్యులర్గా తుడుస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే ఇవి ఉప్పు కారం ఇవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి వేపరు, జ్యూస్ తీసుకునేది, కోడిగుడ్ల డబ్బా, గ్రీట్ చేసుకునేది, యాప్రన్, వెనకాల జ్యూసర్ ఉంటుంది అనమాట. ఈ జ్యూసర్ మా అన్నయ్య తెచ్చాడు, ఒక్కసారి కూడా వాడలేదు. నాకేమో అవన్నీ కడగాలంటే అంత ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో ఇందులో ఇవి పెట్టుకుంటాను. యాక్చువల్గా ఆ మూల కూడా ఉండేది, ఇది కిటికీ అనమాట. ఇది ఉంది కదా, ఇలాగే 2 కిటికీలు ఉండేవి ఇక్కడ. ఈ 2 కిటికీలని మూసేసి వెనకాల చెక్కేపించుకున్నాము. సో ఇలాగ చిమ్నీ పెట్టించుకోవడానికి చెక్కేయించుకున్నాం అనమాట. ఈ ఒక్కటే ఉంది కాబట్టి ఈ ఒక్కదానికే మెస్ డోర్ పెట్టించుకున్నాము. ఇది వచ్చేసి మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు. ఇది చిన్ని కౌంటర్ టాప్. గిన్నెలు ఎక్కడ పెట్టుకుంటాను అనేది చూపిస్తాను. ఇది అటు సైడ్ క్రాకరీ కదా, ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ షెల్ఫ్స్ అన్నమాట, గిన్నెలు పెట్టుకోవడానికి. ఇక్కడ 3 షెల్ఫ్స్ ఇచ్చారు. ఈ 3 షెల్ఫ్స్, అలాగే ఈ పక్కన ఇంకొక పొడుగ్గా షెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ మిక్సీ పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి బట్టలు ఉతుక్కోవడానికి అవి లిక్విడ్స్ ప్లస్ హీటరు అవన్నీ ఉంటాయి అన్నమాట. స్కిప్పింగ్ చేసేదాన్ని ఒకప్పుడు, ఆ స్కిప్పింగ్ రోప్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇదే కాకుండా ఈ 3 ఇక్కడ పెద్దవి 2 ఉన్నాయి చూడండి. ఇందులో వచ్చేసి గ్లాసులు, స్పూన్లు అవి పెట్టుకుంటాను. ఇందులో వచ్చేసి ప్లేట్లు, కుక్కరు ఇవన్నీ ఇందులో పెడతాను అన్నమాట. ఇది వచ్చేసి సిలిండర్ ఉంటుంది లోపల. ఇక్కడ వచ్చేసి బియ్యం డబ్బా. ఈ బియ్యం డబ్బా ఎక్కడ అనూటెక్స్లో డబ్బులు కడితే ఫ్రీగా ఇచ్చారు. చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నా, చేతన్ కంపెనీ డబ్బా కాబట్టి తీసుకున్నాను అనమాట. చేతన్ కంపెనీ చాలా మంచిది అని అంటారు కదా. ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది మా ఇది సింక్ కింద. నేను అసలు ఈ సింక్నే వాడను కాబట్టి మాకు అంత ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట. ఇది సింక్. బియ్యం కడిగిన నీళ్ళు పాడిపోయిన మొక్కలకు పోస్తాను కాబట్టి. సో మా కిచెన్ అయితే ఇదేనండి. నాకు ఓపెన్ కిచెన్ చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇదిగో కనిపిస్తుందా, మెయిన్ డోర్ అది అక్కడి నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుంది అన్నమాట. ఇదే మా కిచెన్. చాలా థ్యాంక్స్ అండి అడిగినందుకు.
నేను కూడా ఇంత డీటెయిల్డ్గా వీడియో చేయకపోదును మీరు అడగకపోయి ఉంటే కనుక. ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. వీటి గురించి చెప్పకపోతే ఎలాగా, ఇవి 3 షెల్ఫ్స్ లాగా ఇచ్చారు కదా, యాక్చువల్గా ఇవన్నీ ఇలా బ్లాంక్గా ఉంటున్నాయి అని చెప్పి ఇదిగో ఇది వచ్చేసి నా కొలీగ్ తెచ్చాడు. ఇది వచ్చేసి భగత్ నేను ఏదో తాగుతాను అనుకుని ఫీల్ అయిపోయి ఏంటది ఏదో తెచ్చాడండి, బ్రీజరు, గ్రీన్ టీ బ్రీజర్ తెచ్చాడు. ఇది గ్రీన్ టీ బ్రీజర్ బాటిల్ అనమాట. నేను తాగనరా బాబు అని అది పాడపోసి ఇలా సెట్ చేశాను అనమాట ఈ 2 బాటిల్స్ని. ఇక్కడ ఒక చిన్న బాటిల్ ఉంటుంది, ఇది వచ్చేసి ఆఫీస్లో నుంచి తెచ్చాను అనమాట. మెర్క్యూర్ హోటల్ అంట, హైదరాబాద్ కేసీపీ. ఇది ఎక్కడో ఏంటో కూడా నాకు తెలీదు, కాకపోతే ఇది తెచ్చాను అనమాట. ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఇవన్నీ మీరు చూసే ఉంటారు, మీషో నుంచి తెప్పించాను. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ బుట్ట ఎక్కువ బాస్కెట్లో కొన్నాను. 120 150 అది గుర్తులేదు. ఇది తీసేయాలని అనుకుంటున్నాను. ఇది కాఫీ పొడి, ఇది తీసేసి ఒక స్టాండ్ కొందామని అనుకుంటున్నా, అది కూడా డైరెక్ట్గా పెట్టడానికి. అదైతే విజయవాడలో కొన్నాను. వెల్లుల్లిపాయలు బాగా నలుగుతాయి అందులో. సో ఇదన్నమాట 4 బర్నర్ గ్యాస్ స్టవ్. ఇది చిన్నది కదా, ఇది అసలు ఎలగదు, మిగతా 3 వెలుగుతాయి. ఇది కూడా ఒకసారి చూపించాలి, రిపేర్ చేయించాలి. అన్నీ మా ఇంట్లో ప్రీతియే ఉంటాయి. సో ఇది కూడా ప్రీతి బ్లూ ఫ్లేమ్ జంబో అంట, ఎందుకంటే ఆ పెద్దది జంబో కాబట్టి. సో ఇదేనండి మా కిచెన్. ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.